హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది చాలా చాలా హెల్దీ అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు వాడం. డ్రై ఫ్రూట్స్తో మాత్రమే చేసుకుంటాం. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ. పిల్లలకైతే డైలీ ఒక్కటైనా ఇవ్వండి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా హెల్దీ అనమాట లడ్డు. నేనైతే కడాయిలో నెయ్యి వేసుకొని బాదం, కాజు, పిస్తా అవన్నీ చిన్న చిన్న పీసెస్లా తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్నాం. దాని తర్వాత సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా వేపుకొని కొంచెం చల్లారే వరకు పక్కనైతే పెట్టేసినాం. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా కావాలనుకుంటే పౌడర్లాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే పౌడర్లాగా చేసుకుంటున్నా. పిల్లలు కూడా తిననీకి అంటే ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు పిల్లలు కూడా తిననీకి ఈజీ అవుతుందని పౌడర్లాగా అయితే చేసుకుంటున్నా. దాని తర్వాత ఖర్జూరాన్ని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి ఇలా అయితే తీసుకున్నా. ఖర్జూరాతో పాటు కిస్మిస్ ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి దీన్ని కూడా కొంచెం నెయ్యి వేసుకొని కడాయిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఖర్జూరా ఈ పేస్ట్లో ముందుగా మనం పట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవడమే. అంతే. తర్వాత మొత్తం ఆ పిండినంతా లడ్డులా చుట్టుకోవడం అంతే. చాలా అంటే చాలా సింపుల్. ప్రతి ఒక్కరి ఎవరైనా తినొచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఇందులో అయితే ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అయితే వాడలేదు. ఓన్లీ డేట్స్, డ్రై ఫ్రూట్స్ అంతే. లడ్డు చేయడం కూడా చాలా ఈజీ. అంతే, చాలా అంటే చాలా ఈజీ. ఎవరైనా చేసుకోవచ్చు. అట్లా లడ్డులాగా చుట్టుకొని పెట్టుకోవడం, స్టోర్ చేసుకోవడం. ఇవి 15 to 20 days వరకు కూడా ఉంటుంది. డైలీ ఒకటి. ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే పిల్లలకైతే చాలా అంటే చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ, ఫైబర్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఐకి అయినా బ్రెయిన్కి అయినా బోన్స్కి అయినా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి.